పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నిత్యం శ్రమిస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. సరైన ప్రణాళిక, కఠిన సాధన ఉంటే ప్రభుత్వ కొలువు మీ సొంతం కావడమే లక్ష్యంగా ముందుకు సాగండి. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక తదితర ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల పరిధిలో మొత్తం 7,437 పోస్టుల భర్తీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో సివిల్ 3,697, ఏఆర్ 1,052, ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ 24, ఎస్పీఎఫ్ 1,380, ఫైర్ ఫైటర్స్ 751, జైలు వార్డర్లు 208, ఎస్ఐ సివిల్ 275, పీసీ మెకానిక్ కమ్ డ్రైవర్ 27, ఎస్సీటీ ఏఎస్ఐ 23 పోస్టులున్నాయి. ఇక అర్హతల విషయానికొస్తే సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫైర్ ఫైటర్స్ పోస్టులకు కనీస అర్హత ఇంటర్. అయితే కొన్ని ప్రత్యేక టెక్నికల్ ఫైర్ పోస్టులకు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్టమైన అదనపు టెక్నికల్ అర్హతలు, సర్టిఫికెట్లు అవసరం ఉండొచ్చు. పురుష, మహిళా జైలు వార్డర్ ఖాళీలకు ఇంటర్తో సమానమైన విద్యార్హత ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్లని వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా లేదా ఇతర గుర్తింపు పొందిన యూనివర్సిటీల ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. చాలా మందికొచ్చే సందేహం ఏమిటంటే డిగ్రీ లేదా పీజీ చేసిన వారు కానిస్టేబుల్ పోస్టులకు అర్హులా? నిబంధనల ప్రకారం కనీస అర్హత ఇంటర్ కాబట్టి డిగ్రీ, ఇంజనీరింగ్ లేదా ఏ ఇతర హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఉన్నత స్థాయి పోస్టులకు ఈ అర్హతలే ప్రామాణికం. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం వయోపరిమితి. ఏ పోస్టుకు ఎంత వయసు ఉండాలి, ఎవరికి ఎంత సడలింపులుంటాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సివిల్, ఏఆర్, ఎస్పీఎస్, జైలు వార్డర్ కానిస్టేబుల్ పోస్టులకు బోర్డు నిర్దేశించిన కటాఫ్ 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అదే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకైతే 21 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 87 ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపులుంటాయి. అన్ని వర్గాల అభ్యర్థులకు 5 సంవత్సరాల సాధారణ వయో సడలింపు వర్తిస్తుంది. అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మరో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు గరిష్టంగా 27 ఏళ్లు, మిగతా వారికి 32 ఏళ్ల వరకు వెసులుబాటు కల్పించారు. ఇతర కేటగిరీల విషయానికొస్తే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వారు రక్షణ రంగంలోని పదవీకాలం ఆధారంగా ప్రత్యేక సడలింపులు అందిస్తారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనలకు లోబడి ఎన్సీసీ లేదా హోంగార్డులుగా పనిచేసిన వారికి కూడా మంచి అవకాశం కల్పించారు. అభ్యర్థుల వయస్సును లెక్కించేటప్పుడు నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్ణీత కటాఫ్ తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలని బోర్డు సూచించింది. కాబట్టి అప్లై చేసే ముందే పుట్టిన తేదీ సరిగ్గా సరిపోతుందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిదే. పోలీసు ఉద్యోగాలను సాధించాలంటే అభ్యర్థులు కఠినమైన ఎంపిక ప్రక్రియను విజయవంతంగా దాటాల్సి ఉంటుంది. రాత పరీక్ష మాత్రమే కాకుండా శారీరక దారుఢ్య పరీక్షలు కూడా చాలా కీలకం. పూర్తి ఎంపిక విధానం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి దశ ప్రాథమిక రాత పరీక్ష. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. రెండో దశలో అత్యంత కీలకమైన దేహ దారుఢ్య పరీక్షలుంటాయి. ఇందులో అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు బోర్డు నిబంధనల ప్రకారం సరిపోవాలి. ఇందులో సెలెక్ట్ అయితే పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ పుట్ వంటి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించడం తప్పనిసరి. ఇవి క్లియర్ చేసిన వారికి మూడో దశలో తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల మెరిట్ జాబితా తయారవుతుంది. కాబట్టి దీనిపై అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక చివరి దశలో మెడికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్గా ఫిట్గా ఉంటేనే ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. తర్వాత తుది జాబితాను విడుదల చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచి అందే జీతభత్యాలు, ఇతర బెనిఫిట్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ వేతన సంఘం నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన పే స్కేల్ వర్తిస్తుంది. పోస్టుల ప్రాథమిక శ్రేణి సుమారుగా 24,280 నుంచి 72,850 రూపాయల వరకు ఉంటుంది. అంటే బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్స్లు కలిపి మొదటి నెల నుంచే మంచి జీతం అందుతుంది. వైద్య, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయంటే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్య చికిత్స సౌకర్యం లభిస్తుంది. అలాగే ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువులకు, అత్యవసర అవసరాలకు ప్రభుత్వం నుంచి రాయితీ, సంక్షేమ రుణాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. పోలీస్ నోటిఫికేషన్కి పోటీ తీవ్రంగా ఉంటుంది. లక్షలాది మంది దరఖాస్తు చేసినా కొంతమందే విజయం సాధిస్తారు. మిగతా వారికి, టాపర్స్కు మధ్య ఉండే తేడా ఏమిటి? ఎవరికీ తెలియని ఆ స్మార్ట్ ప్రిపరేషన్ వ్యూహాలు, ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ప్రిపరేషన్ను ప్రతిసారి మొదట్నుంచే ప్రారంభిస్తారు. అలా కాకుండా టాపర్స్ మాత్రం గత 5 నుంచి 10 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను ముందుగా విశ్లేషిస్తారు. ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులొస్తున్నాయి, సబ్ టాపిక్స్ ఏంటి అని గుర్తించి ఆ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్కే 70% సమయాన్ని కేటాయిస్తారు. దీన్నే 80/20 ప్రిన్సిపుల్ అంటారు. అంటే కేవలం 20% ముఖ్యమైన సిలబస్ చదవడం ద్వారా 80% మార్కులు స్కోర్ చేయవచ్చు. కరెంట్ అఫైర్స్ విషయంలో అందరూ కేవలం మంత్లీ మ్యాగజైన్లు చదువుతారు. కానీ ఇది సరిపోదు. ప్రస్తుతం ఎవరూ ఎక్కడా లాంటి ప్రశ్నలు అడగడం లేదు. క్వశ్చన్స్ అనలిటికల్గా ఉంటున్నాయి. ఉదాహరణకు, ఒక జాతీయ పథకం వస్తే దాని ఉద్దేశమేంటి, దానివల్ల ఎంత లాభం అనే కోణంలో చదవాలి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్, బడ్జెట్ కేటాయింపులు, జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో సమయం సరిపోకపోవడానికి ప్రధాన కారణం ప్రాక్టీస్ లేకపోవడమే. రోజుకి కనీసం ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయాలి. కేవలం మార్కులు చూసుకొని వదిలేయకుండా తప్పుపోయిన ప్రతి ప్రశ్నను ఒక ప్రత్యేక నోట్బుక్లో రాసుకోవాలి. ఆ తప్పు ఎందుకు జరిగింది అని విశ్లేషించుకోవాలి. ఈ పద్ధతి పాటిస్తే రివిజన్ సమయంలో అదే తప్పు పునరావృతం కాదు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ నిబంధనలు ఉన్నప్పుడు గుడ్డిగా అన్ని ఆన్సర్లు పెట్టకూడదు. జాగ్రత్త వహిస్తేనే ఫలితం ఉంటుంది. చాలామంది రాత పరీక్షపైనే దృష్టి పెట్టి ఫిజికల్ ఈవెంట్స్ను చివర్లో వదిలేస్తారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో, పరుగు పందెంలో నిలకడ సాధించాలంటే రోజువారీ ప్రాక్టీస్ ముఖ్యం. ఇతర ఈవెంట్స్ను కూడా సరదాగా తీసుకోకుండా ప్రణాళికతో సాధన చేస్తే మంచి ఫలితాలుంటాయి. రాత పరీక్ష, ఫిజికల్ ప్రిపరేషన్ను సమానంగా బ్యాలెన్స్ చేసేవారే ఉద్యోగం సొంతం చేసుకుంటారు. మెడికల్తో పాటు అవసరమైన ధ్రువపత్రాల గురించి మాట్లాడుకుంటే, ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత నిర్వహించే మెడికల్ టెస్ట్లో కొన్ని ప్రమాణాలు చాలా ముఖ్యం. అభ్యర్థుల కంటి చూపు చాలా స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా కలర్ బ్లైండ్నెస్ సహా ఇతర శారీరక లోపాలు ఉండకూడదు. అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయంలో బోర్డు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తుంది. అవసరమైన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఈ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. అవేంటంటే కుల ధ్రువపత్రం, ఈడబ్ల్యూఎస్, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్ ఉండాలి. స్టడీ సర్టిఫికెట్లు 1 నుంచి 7వ తరగతి వరకు స్థానికత నిర్ధారణ కోసం ఈ సర్టిఫికెట్ తప్పనిసరి. పోలీసు ఉద్యోగాల దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. చిన్న తప్పు చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దరఖాస్తు ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.tgprb.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. TSL PRB రిజిస్టర్ లేదా వన్ టైం రిజిస్ట్రేషన్ ఆప్షన్ను ఎంచుకొని మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మొబైల్కు యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. కేటగిరీ ఆధారంగా నిర్ణీత దరఖాస్తు ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత వచ్చే పేమెంట్ రిఫరెన్స్ నంబర్ను భద్రంగా రాసిపెట్టుకోవాలి. ఇది అప్లికేషన్లో ఫిల్ చేయడానికి ఖచ్చితంగా అవసరం. లాగిన్ క్రెడెన్షియల్స్తో వెబ్సైట్లోకి సైన్ ఇన్ అయి అప్లికేషన్ ఫారంను ఓపెన్ చేయాలి. విద్యార్హతలు, రిజర్వేషన్ వివరాలు, జిల్లా వివరాలను చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. చిరునామా వివరాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వైట్ పేపర్పై సంతకం చేసి ఆ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఫైనల్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. చివర్లో భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకోవాలి. నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించండి. కష్టపడే తత్వం, సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. నేడు మీ ముందున్న ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు, మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేసే సువర్ణ అవకాశం. కొద్దిగా కష్టపడితే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఇక ఆలస్యమెందుకు? ఇప్పుడే మీ ప్రిపరేషన్ను వేగవంతం చేయండి. గ్రౌండ్లో సాధన మొదలుపెట్టండి.